వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. ఇవాల్టి ఎడిటర్స్ టైం కార్యక్రమానికి స్వాగతం. మొత్తంగా ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. 2 రోజుల పాటు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఇక ఆ తర్వాత ఏదైతే ప్రమాణ స్వీకారం తర్వాత పూర్తిగా అసలు ఏదైతే స్పీకర్కి సంబంధించి ఈ ఎన్నికకి సంబంధించి దీనికి సంబంధించి కూడా మొత్తంగా ఎన్నిక జరగబోతోంది. కాబట్టి కొత్త లోక్సభ స్పీకర్ ఎవరైనా దానిపైన కూడా ప్రస్తుతం ఉత్కంఠ ఉందని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఎం వేణుగోపాలరావు గారు సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా జాయిన్ అవుతారు. వారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా వేణుగారు గుడ్ మార్నింగ్ అండి. అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ముందుగా పార్లమెంటు సమావేశాల గురించి ప్రస్తావించి మిగిలినటువంటి అంశాల్లోకి వెళ్దాం. ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా ఎవరు ఉండబోతున్నారు? ఈ రోజు ఉదయం ప్రొటెం స్పీకర్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రొటెం స్పీకర్ ఈ 2 రోజుల పాటు స్పీకర్ ఎన్నిక జరిగే వరకు పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తారు. అంటే స్పీకర్గా ఉండేటటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, బాధ్యతలు, ప్రోటోకాల్స్ అన్నీ కూడా ప్రోటెం స్పీకర్కి ఉంటాయి. ప్రోటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం చేయించడానికి ఒక పద్ధతి ఉంది. మొదట ప్రధానమంత్రితో మొదలుపెట్టి తర్వాత కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత మాజీ ప్రధానమంత్రులు ఎవరైనా సభలో ఉంటే వాళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడికి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్. ఆ తర్వాత రాష్ట్రాల ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఆ క్రమంలో ఈరోజు మొదటి రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మొదట్లోనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 25 మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. 25 మందిలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. అదొక రిమార్కబుల్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే 25 మందిలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి సభలో కొత్త వాళ్ళకు సంబంధించినటువంటి అంశం క్లియర్గానే కనిపించబోతుంది. వాళ్ళ పాత్ర కూడా క్లియర్గా కనిపించబోతుంది. అయితే ఈ మొత్తం అంశంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే 25 మందిలో 21 మంది కూటమి సభ్యులే ఉన్నారు. కూటమి సభ్యులు ప్లస్ జనసేన మొదటిసారి పార్లమెంట్లో లోక్సభలో ప్రాతినిధ్యం వహించబోతోంది. వీటన్నిటిని కలిపి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇదొక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా చూడాలి. ఇక పార్లమెంట్లో మోడీ ప్రమాణ స్వీకారం, మోడీ తర్వాత వరుస క్రమంలో కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడికి సంబంధించినటువంటి అది క్లారిటీ లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పటికే ఉండాలి అని చెప్పి రాహుల్ని కోరినప్పటికీ రాహుల్కి సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ లేదు. కాబట్టి రాహుల్ ప్రమాణ స్వీకారం ఉత్తరప్రదేశ్లో అంటే చివరికి రేపు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ వరుస క్రమంలో అయితే. అదే రాహుల్ గాంధీ కనుక నిజంగానే ఒప్పుకొని స్పీకర్ కార్యాలయానికి, లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి కనుక సమాచారం అందిస్తే అది ఈ రోజే జరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ ఆ సందిగ్ధత అయితే కొనసాగుతుంది. మీరు గమనించారో లేదో ఈ 18వ లోక్సభలో చాలా ఇటువంటి సందిగ్ధతలు కొనసాగుతున్నాయి. సంకీర్ణ రాజకీయాల్లో గత 10 ఏళ్లుగా అసలు ఏకధాటిగా అత్యంత మెజారిటీతో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని లీడ్ చేసినటువంటి బీజేపీ ఈసారి కొంచెం సంఖ్య కూడా తగ్గించుకుంది. మొదటిసారి అంటే బీజేపీ ఎన్డీఏ 1, ఎన్డీఏ 2, ఎన్డీఏ 3లో 2 ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం కూడా చర్చలోకి వచ్చింది. ఇక దాంతోపాటు స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశం కూడా, స్పీకర్ ఎన్నిక గురించి తన ఆప్షన్స్ని ఇప్పటికే అడిగారు. అంటే అమిత్ షా కోఆర్డినేట్ చేశారు. చంద్రబాబుని అడిగితే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, స్పీకర్ ముఖ్యం కాదు, మీరు స్పీకర్ ఎవరిని నిర్ణయిస్తే మేము వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పినట్లుగా ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది. రెండో పక్క నితీష్ కుమార్ కూడా అదే రకమైనటువంటి భావం వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంది. అయితే ఒక విషయం అయితే మాత్రం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో బాగా చర్చలో ఉంది. అదేంటంటే పార్లమెంటుకి సంబంధించినటువంటి స్పీకర్ స్థానం కోరుకోకుండా డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని ఎన్డీఏ కూటమే తెలుగుదేశానికి ఆఫర్ చేస్తోంది అనేటటువంటి చర్చ అయితే ఉంది. ఇప్పుడు ఒక పక్క స్పీకర్ విషయంలో ఉన్నటువంటి పేర్లలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అయినటువంటి పురంధరేశ్వరి పేరుంది. ఒకవేళ పురంధరేశ్వరి పేరే ఉంటే కనుక రాష్ట్రపతి
ఉప స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి తెలుగు వాళ్ళకి తెలుగుదేశానికి అవకాశం రాకపోవచ్చు. ఓకే. ఈ అంశంలో అయితే కొంత సందిగ్ధత కొనసాగుతుంది, చర్చ అయితే ఉంది. అదే సందర్భంలో 17వ లోక్సభకి స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లానే కొనసాగించాలి అనేటటువంటి అంశం కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఈ అంశాల్లో ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ క్లారిటీ తర్వాత దీనికి సంబంధించినటువంటి అంశాన్ని క్లియర్గా చూడొచ్చు. వేణుగారు మరోవైపు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే తెలంగాణలో విద్యుత్ కాక ఎంత మేరకు ఆ ప్రభావం చూపిస్తుందో, అసలు రాజకీయాలు కావచ్చు లేకపోతే చర్చ మొత్తం కూడా విద్యుత్ కొనుగోలు వ్యవహారం చుట్టూ తిరుగుతోంది. రాజకీయ కక్ష సాధింపు కోసమే విద్యుత్ కొనుగోళ్లపై విచారణ చేస్తున్నారు, కావాలని నిర్గించే ప్రయత్నం చేస్తున్నారని ఒకవైపు కేసీఆర్ అంటున్నారు. లేదు, పారదర్శకంగా పూర్తిగా విచారణ జరుగుతోందని మరోవైపు కమిటీలు చెప్తున్నాయి, లేకపోతే ప్రభుత్వం చెబుతోంది. అసలు ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏం జరుగుతోంది తెలంగాణలో ప్రస్తుతం ఇంత హాట్ టాపిక్ అవ్వడానికి, విద్యుత్ కొనుగోలు టాపిక్ అవ్వడానికి? అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి విజయ్, ఆయన సీనియర్ జర్నలిస్ట్ మాత్రమే కాదు, విద్యుత్ రంగ నిపుణుడు కూడా. ప్రతి సంవత్సరం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఎక్కడ పబ్లిక్ హియరింగ్ జరిపినా ఆ పబ్లిక్ హియరింగ్లో ప్రజల పక్షాన వాదించేటటువంటి వ్యక్తి. అదే సందర్భంలో రెండవది, ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి జ్యుడిషియల్ కమిషన్ ముందు కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి ఇద్దరు నిపుణుల్లో ఆయన ఒకరు. కాబట్టి ఆయన మాట్లాడితేనే సరైనటువంటి అంశం. వేణుగారు చెప్పండి. వేణుగారు వాయిస్ మ్యూట్ లో ఉన్నట్లుంది, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? ఇప్పుడు విచారణ కమిషన్ కు నివేదించిన పరిశీలన అంశాల్లో 4 అంశాలు వచ్చినాయి. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ట్రాన్స్మిషన్ కారిడార్ కాంట్రాక్ట్, తర్వాత భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం, దానికి సంబంధించిన అంశాల మీద. దాంతో ఏంటంటే ఇది సహజంగానే తీవ్రమైన చర్చనీయాంశం అయింది. అయితే ఏంటంటే ఇవాళ చాలా అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది రాష్ట్ర విద్యుత్ రంగం. ఎంతో అభివృద్ధి సాధించింది, అందులో సందేహం లేదు. గత 10 ఏళ్లలో అంటే కొత్త ప్రాజెక్టులు కానీ, లేకపోతే గతంలో నుంచి కొనసాగుతున్నాయి కానీ, అలాగే ప్రసార పంపిణీ వ్యవస్థ విస్తరణ కానీ గణనీయంగా జరిగింది. అలాగే స్థాపక సామర్థ్యం కూడా పెరిగింది బాగా. అయినా కూడా ఆర్థికంగా చూస్తే చాలా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉంది, భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్ల ఆ పూర్వ రంగంలో ఈ కొన్నిటిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలనే ఎంపిక చేసి ఈ విచారణ కమిషన్ కి నివేదించింది పరిశీలన కోసం. అందువల్ల అయితే ఆ అంశాలకే పరిమితం లేదు. ఇవాళ ఉన్న విద్యుత్ రంగ పరిస్థితి అనేది గత 10 ఏళ్ల నుంచి తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే అంతకుముందు మనకి రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన వారసత్వంగా వచ్చిన సమస్యలు, వీటన్నిటిని పూర్తిగా పరిశీలిస్తే అప్పుడు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, వాటిని సరిదిద్దడానికి ఎంతవరకు అవకాశం ఉంది, ఇక ముందు అలాంటి పొరపాట్లు జరగకుండా లేకపోతే కొత్తవి జరగకుండా చేయటానికి ఏమిటనేది పరిశీలించాలి. అయితే ఇవాళ ఎంక్వైరీ కమిషన్ అంటే దానికి చాలా పరిమితులు ఉన్నాయి. ఇది పైగా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఈ పవర్ సెక్టర్ కి సంబంధించి. అందువల్ల ఒక నిపుణుల కమిటీని వేసి ఈ అంశాలని సమగ్రంగా గత 10 ఏళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా పరిశీలించి సిఫారసులు చేయమని కోరితే అది ఇంకా బెటర్ గా ఉండేది. ఇప్పటికైనా చేయొచ్చు. ఎంక్వైరీ కమిషన్ అది కొనసాగుద్ది 4 మీద. ఇంకా మొత్తం ఓవరాల్ గా కూడా ఇప్పటికైనా చేస్తే అది బెటర్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇదేదో రాజకీయ వివాదంగా అన్నట్లు దీన్ని చిత్రీకరించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ అంటే వాస్తవాలు రికార్డులో ఉన్నాయి కానీ ఇంకా మిగతా వాడు సబ్మిట్ చేసి వాటి అన్నిటిని పరిశీలించి వాస్తవాల ఆధారంగా నివేదిక ఇస్తుంది. అని ప్రజలకు వాస్తవాలు ఏమిటనేది ప్రజలకు తెలవాలి. దానికి ఆ ఎంక్వైరీ కమిషన్ పాత్ర అంతవరకే పరిమితం, అంతేగాని అదే సందర్భంలో వేణుగారు ఇక్కడ ఒక అంటే కేసీఆర్ రాసినటువంటి ఒక లేఖలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దగ్గర ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాలని, తీర్పులని ప్రశ్నించే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, రివ్యూ చేయమనే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
దీనికి సంబంధించినటువంటి కమిషన్కే చట్టబద్ధత లేదు, కమిషన్కే బాధ్యత నుంచి వైదొలగాలి అనేది కేసీఆర్ వాదన. అదే సందర్భంలో కమిషన్ ప్రీజుడిస్ అయింది, తనని దోషిగా పేర్కొంటూ ఆయన ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చింది అనేటటువంటి అంశం ఆయన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? అదే కేసీఆర్ గారు మొదటిసారి టైం ఎక్స్టెన్షన్ అడిగారు. యా, టైం ఎక్స్టెన్షన్ అడిగారంటే అర్థం ఏంటి? ఈ కమిషన్ ఏర్పాటుని ఆయన ప్రశ్నించాల. యా, అది ఒకవేళ అసంబద్ధం అనుకుంటే ఆయనకి చట్టపరంగా లేదా కోర్టులకు వెళ్ళి వాటిని ప్రశ్నించవచ్చు, సవాల్ చేయొచ్చు. దానికి ఏం ఆటంకం లేదు. తర్వాత లేఖ రాశారు, 12 పేజీల లేఖ. సరే, అందులో ఆయన ఈ 4 అంశాలకు సంబంధించి ఆయన ఇవ్వదలుచుకున్న వివరణ ఏదో ఇచ్చారు. ఇంకా వివరణ ఇవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, కొన్నిటిని అసలు ఆయన ప్రస్తావించలేదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక ఈ ఎంక్వైరీ కమిషన్ అనేది ప్రక్రియ కొనసాగుతుండగా మీడియాను కలవాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే నరసింహారెడ్డి గారు బహుశా ఈ ఎవరిని పిలుస్తున్నాం, ఎవరు వస్తున్నారు, ఇలాంటి వివరాలు చెప్పడానికి బహుశా మీడియాను కలిసినట్టుంది. అయితే మీరు మీ మీడియా కాన్ఫరెన్స్ పెట్టాక రిపోర్టర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి, ఆయన కొన్నిటికి ప్రతిస్పందించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని సాగుగా తీసుకుని మీరు ముందే ఒక నిర్ధారణకు వచ్చినట్టున్నారు, ప్రెజుడ్యూస్ అయ్యారు, అందువల్ల మీరు ఉండటానికి తగరనే పద్ధతులు ఆయన లేఖలో రాశారు కేసీఆర్ గారు. ఆ నిర్ధారణకు వచ్చినట్టు ఎవరు చెప్పలేదు. అసలు ఇంక విచారణ ప్రక్రియ కొనసాగుతుండగానే నిర్ధారణ అనేది ఎలా? అదే. రెండోది ఏంటంటే అసలు ఈ వాస్తవాలు అనేవి బయటికి రాకూడదనే ధోరణి కూడా అందులో కనపడుతుంది. అది సరైంది కాదు. ఎందుకంటే ఆయన కానీ లేకపోతే ఇంతకుముందు బాధ్యులుగా అప్పుడు నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారికి కూడా నోటీస్ పంపారు కమిషన్ అని వచ్చింది వాళ్ళ వార్త. అందువల్ల వాళ్ళు మేము ఆనాడు తీసుకున్న నిర్ణయాలు సమర్థనీయమైనవి అని అప్పుడు పరిస్థితులు ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకున్నారో అవి ఏ విధంగా సమర్థనీయం అనుకున్నా వివరంగా చెప్పొచ్చు కమిషన్ కి. అవన్నీ రికార్డులు. అంటే ఒక రకంగా డెమోక్రటిక్ ప్రాసెస్. ఇప్పుడు వారికి నోటీసు ఇవ్వకుండా వాళ్ళ వివరణ కూడా తీసుకోకుండా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, అసలు మమ్మల్ని అడగకుండా మా మీదే మమ్మల్ని బాధ్యులు అన్నట్టుగా చేశారనే మాట కూడా రేపు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దానికి అవకాశం లేదు. ఒక రకంగా అంటే డెమోక్రటిక్ గా గతంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ నిర్ణయాలు తీసుకుని వారికి అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు తమ వైఖరి ఏంటి ఇలా తీసుకుని సమర్థించుకోవచ్చు, ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. రెండోది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో ఆర్డర్స్ మీద కాదు ఇది ఇచ్చింది, ఇది ఎంక్వైరీ కమిషన్ వేసింది దాని మీద కాదు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో అదేమో లేదు. రెండోది ఏంటంటే నరసింహారెడ్డి గారు కూడా క్లారిఫై చేశారు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ని విచారించే అధికారం మాకు లేదని. అందువల్ల ఏంటంటే ఇలాంటి వాదనలు చేయటం ఇష్యూని పక్కదో పట్టించే ధోరణిలో ఉంటుంది తప్ప వేరే కాదు. తర్వాత వాదన కోసం తీసుకున్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉత్తర్వు ఇచ్చింది కనుక దాని మీద సవాల్ చేసుకోవడానికి పై అప్పీలేట్ ట్రిబ్యునల్లోనూ అయితే ఇంకా తర్వాత కోర్టుల్లోనూ అవకాశాలు ఉంటాయి. అవి ఇప్పుడు చాలా ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్స్ ఏడాది పొడిపోతే సంవత్సరాల తరబడి అనేక ఉత్తర్వులు ఇస్తున్నాయి. అవన్నీ సరైనవి అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే కోర్టుల్లో కూడా కొట్టేస్తున్నారు కదా, కింద కోర్టుల్లో కొట్టేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి అది ఆర్డర్లని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉపసంహరించుకొని సవరణ ఆర్డర్లు ఇచ్చిన విషయాలు కూడా చూసాం మనం. అవి ఉన్నాయి. అలాగే అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టేస్తున్నారు. వాళ్ళు అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చి లేకపోతే సిఆర్సి ఇచ్చి సుప్రీంకోర్టులో కొట్టేస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఒకే కోర్టులో హైకోర్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టులో ఒక జడ్జి ఇచ్చిన ఆర్డర్ని డివిజన్ బెంచ్ లో కొట్టేస్తున్న ఉదంతాలు కూడా. అందువల్ల ఏంటంటే ఆర్డర్ ఇచ్చారు కనుక అంతా సమంజసం అయిందని మనం భ్రమపడాల్సిన అవసరం లేదు. ఆ ఆర్డర్ కమిషన్లు ఇస్తున్న ఆర్డర్స్ చూస్తే అందులో ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని కొంచెం లోపభూయిష్టంగా ఉన్నాయి కూడా ఉన్నాయి. ఈ కేసీఆర్ వాదనకి కౌంటర్ గా ఇంకొక వాదన వచ్చింది. ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, ఛత్తీస్గఢ్తో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్కి ఇంటీరియం ఆర్డరే ఇచ్చింది తప్ప ఎలక్ట్రిసిటీ ఇంటీరియం అనుమతులు మాత్రమే ఇచ్చింది తప్ప పూర్తి స్థాయి అనుమతులు లేవు అని చెప్పి ఒక వాదన బయటకు వచ్చింది. 7-8 సంవత్సరాల పాటు ఇంటీరియం ఆర్డర్ మీద మాత్రమే కొనసాగటం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యంగానే చెప్పాలి కదా. అంతే. అది ఎందుకంటే 2017-18 నుంచే వాళ్ళు సరఫరా చేశారు. ఇది ఛత్తీస్గఢ్ డిస్కామ్ నుంచి తెలంగాణ డిస్కామ్
సరే తర్వాత వివాదం వచ్చి ఆపేశారు 22 ఏప్రిల్ నుంచి. యా కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా తెలంగాణ డిస్కాములు తెలంగాణ ఈఆర్సీలో పీపీఏకి అనుమతి పొందలేని పరిస్థితి వచ్చిందంటే అందులో ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉన్నాయనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యా ఓకే. లేదు పెద్ద సమస్యలు లేవనుకోండి, ఇన్ని సంవత్సరాలు దాన్ని అలా ఇంటీరియర్ ఆర్డర్స్ తో నడపాల్సిన అవసరం లేదు. వాటికి అనుమతి సరిగ్గా ఉంటే అనుమతి ఎప్పుడో వచ్చేది. యా దాన్ని బట్టి అర్థమవుతుంది అందులో చాలా లోపభూయిష్టంగా ఉందనేది. వాస్తవానికి ఇది 2016లో బహిరంగ విచారణ చెప్పినప్పుడు చాలా మంది కమిషన్ ముందు హాజరై చెప్పాం దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి రేపని. అది వాస్తవంగా ఇవాళ రుజువు అయింది. యా రైట్. పోతే ఇక మరొక విషయం, ఛత్తీస్గఢ్ దగ్గర ఏదైతే పర్చేస్ చేసామో ఎక్కువ ధరకి, దానికి సంబంధించి కూడా ఎక్కువగా దాన్ని ఫోకస్ చేస్తున్నాయి అటు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు. అదే సందర్భంలో బీఆర్ఎస్ వాదన ఎట్లా ఉందంటే 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందంలో అవినీతికి ఆస్కారం ఎక్కడుంది అనే ప్రశ్న వస్తుంది. దాన్ని ఎలా ఎట్లా చూస్తారు? ఇక్కడ అవినీతి విషయం వేరే అది. ఎందుకంటే 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగితే అక్కడ ఎవరో లంచం ఇస్తారు ఇంకోళ్ళకి అనేది అవకాశం ఉండదు. ఎందుకంటే అంత రికార్డు మీద ఉంటది కనుక. అయితే ఏంటంటే ఈ ఒప్పందం చేసుకున్న తీరే చాలా ప్రశ్నించదగిందిగా ఉంది. ఎందుకంటే నార్మల్ గా మనం ఛత్తీస్గఢ్ జన్కో నుంచి డైరెక్ట్ గా ఈ ఒప్పందం చేసుకోవాలి. దానికి ఒక వాదన ఏమొస్తుంది, అప్పటికే ఛత్తీస్గఢ్ డిస్కామ్ ఛత్తీస్గఢ్ జన్కోతో ఈ 1000 మెగావాట్లకి పీపీఏ చేసుకుందని. అది పీపీఏ చేసుకుంటే అప్పటికి దానికి ఏమి ఆ రాష్ట్ర ఈఆర్సీ నుంచి అనుమతి ఏమి రాలేదు. అందువల్ల అది ఆ రెండింటి మధ్య కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇది మన తెలంగాణకి డిస్కామ్స్ కి ఇవ్వడానికి అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. దానికి ఎందుకంటే వాళ్ళు ఇంకా కమిషన్ అనుమతి ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు కనుక చేసుకోవచ్చు, డైరెక్ట్ గా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు చాలా ట్రికీగా చేశారు ఇది. ఎందుకని ఛత్తీస్గఢ్ జన్కో ఈ మార్వా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది అమల్లో చాలా ఆలస్యమైంది, కొన్ని లోపాలు జరిగినాయి. 2018లోనే మనకి సిఏజీ రిపోర్ట్ కూడా ఉంది దాని మీద. తర్వాత వాళ్ళు ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులో ఈ చాలా అధికంగా ఈ పెట్టుబడి వ్యయాన్ని అనుమతించింది. దాంతో ఛార్జీలు కూడా చాలా ఎక్కువైనాయి. ₹3.90 అన్నారు కానీ ఇంకా ఎక్కువైనాయి చాలా. ₹5.63 చేరింది అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే ప్రసార నష్టాలు, ప్రసార ఛార్జీలు ఇవన్నీ కలుపుకున్నాయి. అయితే దాన్ని మన తెలంగాణ డిస్కాములు అప్పీలేట్ ట్రిబ్యునల్ సవాల్ చేసింది. ఏది ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఆర్డర్ ని. అది ఇంకా పెండింగ్ లో ఉంది. చాలా ఇంకా విచారకరమైనది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 2018లో వేసారు అది, ఇన్ని సంవత్సరాలు అక్కడ పెండింగ్ లో ఉండటానికి ఆస్కారం లేదు. మొన్న వివరాలు తీసి చూస్తే విచారణ జరగకుండా ఏదో వాయిదాలు వేశారు. 2022లో వాయిదా వేశారు. అప్పటి నుంచి అట్లా ఉంది అక్కడ. మన లాయర్స్ ని వీళ్ళు ఎంగేజ్ చేస్తే అక్కడ ఏం ఫాలో అప్ చేస్తున్నారో కూడా తెలియట్లా. అది ఒకటి. రెండోది అంటే డైరెక్ట్ గా ఛత్తీస్గఢ్ జన్కోతో ఒప్పందం చేసుకుని ఉంటే ఆ స్థాయిలోనే ముందు ఎంఓయూ చేసుకోవటానికైనా ముందు ఆ ప్రాజెక్టు పెట్టుబడి ఎంత అవుతుంది అంటే డిపిఆర్ లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఈ వివరాలన్నీ ఉంటాయి ప్రాథమికంగా. తర్వాత కొంచెం పెరిగితే పెరగవచ్చు, అది తర్వాత రివైజ్ చేసుకుంటారు. అలాగే వాళ్ళకి ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం అన్ని పరిగణనలోకి తీసుకుంటే మనం ఎంత ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది అనేది ముందు నిర్ధారణ చేసుకుని అప్పుడు చేసుకుని ఉంటే బాగుండేది. అసలు కాంపిటేటివ్ బిడ్డింగ్కే వెళ్ళొచ్చు, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోవచ్చు. రెండోది మన రాష్ట్రంలో జన్కోతేనే ప్రాజెక్ట్ పెట్టించవచ్చు. అప్పుడు మనకి ఈ ఇంకో రాష్ట్రం నుంచి ప్రసారానికి ఖర్చులు ఉండవు, ట్రాన్స్మిషన్ లాసెస్ ఉండకుండా ఇంకా తక్కువలో అవుతుంది అవకాశం. ఇలాంటి అవకాశాలన్నీ వదిలిపెట్టి ఎందుకు చేశారనేది ఆనాడు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు వివరించాలి కమిషన్ ముందు కానీ ప్రజలకు కానీ. అది పరిస్థితి. దీని ఇంకా 2 రకాల ఇబ్బందులు వచ్చి పడినాయి వీటితో. వాళ్ళు తగ్గించేశారు, ఆ తర్వాత 2022 ఏప్రిల్ పూర్తిగా ఆపేశారు సరఫరా. అయినా ఆ 1000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ దానికే వస్తున్నా PGCL తో చేసుకున్న ఒప్పందం ప్రకారం వాడుకోకపోయినా మనం
ఛార్జీలు పే చెల్లించాలి. చేయాలి. Yeah, ఎస్ ఎస్. అలా వాడుకొని సామర్థ్యానికి 635 కోట్లు చెల్లించామని మొన్న Oh, ప్రభుత్వం my God. చేసిన Yeah. శ్వేతపత్రంలో ఉంది. ఇంకా అది ఆ పరిస్థితి కొంటది. రెండోది ఇంకా తొందరపాటు వ్యవహారం ఏంటంటే ఇంకో 1000 మెగావాట్లు విద్యుత్ ఇవ్వటానికి హామీ ఇచ్చింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. అందుకని ఇంకో 1000 మెగావాట్లకు కూడా చేసుకున్నాము అని చెప్తున్నారు. అది పీజీసీఎల్ నుంచి ఓకే. ట్రాన్స్మిషన్ కారిడార్. Okay. కానీ అది దానికి కనీసం ఇప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయి అలా కాంట్రాక్ట్ చేసుకో. ఒకటి ఏంటంటే పీపీఏ ఉండాలి, ఎంత విద్యుత్ అయితే మనం ఎస్ ఎస్ తీసుకోవాలనుకుంటాం. రెండోది ఆ రాష్ట్రంలో ట్రాన్స్మిషన్ యూటిలిటీ అంటే మన ట్రాన్స్కో లాంటిది, యా దాని నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండానే ఓకే. తెలంగాణ డిస్కామ్లు పీజీసీఐలు 1000 మెగావాట్లకి ఈ ఒప్పందం చేసుకున్నాయి. యా అది తప్పు. అవి లేకుండా అలా చేయకూడదు, అది తప్పు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మాకు అది 2000 మెగావాట్లు మా దగ్గర మాకు రావటం లేదు ఛత్తీస్గఢ్ నుంచి. అందుకని ఈ 2000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ కెపాసిటీకి మేము కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటామని తెలంగాణ డిస్కామ్స్ అంటే, మీరు రెలింక్విష్మెంట్ ఛార్జెస్ కింద 261.32 కోట్లు మాకు చెల్లించాలని పీజీసీఎల్ నోటీస్ ఇచ్చింది. దాని మీద తెలంగాణ డిస్కాములు ఇక్కడ మన సిఆర్సీలో పిటిషన్ వేసి ఉంది. అది కూడా పెండింగ్ లో ఉంది. ఓకే. అలాగే ఇది 2022 ఏప్రిల్ నుంచి సరఫరా ఆపేయటానికి కారణం వాళ్ళు చెప్పింది 3000 కోట్ల రూపాయలు, 3500 కోట్లు ఎంత మాకు ఇవ్వాలి. నాకు డిస్కాములు లాస్ట్ ఇయర్ ఇచ్చిన సమాధానంలో ఇది పబ్లిక్ హీరింగ్ సందర్భంగా ఇచ్చిన సమాధానంలో ఇచ్చిన వివరణ ఇది. 3500 కోట్లు ఎంత మాకు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మన తెలంగాణ డిస్కామ్లు ఇంకా చాలా తక్కువ అని అన్నారు. కానీ అసలేమి చెల్లించకపోవడంతో వాళ్ళు కూడా పిటిషన్ వేశారు అప్పీలేట్ ట్రిబ్యునల్ లో. అంటే డబ్బులు అందువల్ల మనకేంటంటే విద్యుత్తు ఆగిపోయింది, రాలా. మొదటి నుంచి వచ్చింది కూడా తక్కువ. విద్యుత్ ఆగిపోయింది. విద్యుత్ ఆగిపోవడం వల్ల బయట మార్కెట్ లో ఎక్కువ రేట్లు కొనాల్సి వస్తుంది. రేటుకు సంబంధించిన ప్రస్తావన వస్తే ఇంకొక అంశం కూడా ప్రధానంగా వస్తుంది. నార్త్ గ్రిడ్, సౌత్ గ్రిడ్ ఇంటిగ్రేట్ అయిన తర్వాత నార్త్ గ్రిడ్కి సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అత్యంత తక్కువకు వస్తున్నప్పటికీ మనం దాన్ని కొనుగోలు చేయకుండా ఛత్తీస్గఢ్ విషయంలో ఎందుకు ముందుకెళ్తున్నాం అనేది ఒక ప్రశ్న వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? అదే అందుకే ఆ రోజు కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్తే దేశంలో ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి తీసుకోవడానికి అవకాశం ఉందో, ఎవరి దగ్గర అత్యంత తక్కువ ధరకు వస్తుంది అనేది నిర్ణయించుకుని చేసుకునే పరిస్థితి. అందువల్ల ఇప్పుడు ఈ చేసుకున్నది కూడా లోపభూయిష్టమైన పద్ధతిలో ఉంది. ఎంఓయు గాని ఇవన్నీ పీపీఎల్ గాని అది ఎందుకు చేయాల్సి వచ్చింది? లేకపోతే ఇంకేమన్నా వేరే ఉద్దేశాలు ఉన్నాయా, వేరే బెనిఫిట్స్ ఉన్నాయా అనేది ప్రశ్న వస్తుంది. అది వస్తుంది. అది ఏదన్నా రేపు విచారణ కమిషన్ ఏమన్నా తేల్దామో చూడాలి. ఎందుకంటే అన్ని రికార్డులో ఉండాలని లేదు. రికార్డులో లేని ఇప్పుడు అవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి వాటిని అన్నిటి బయట తీసే పరిధి ఎంక్వైరీ కమిషన్ కి లేదు. అందువల్ల అది ఒకటి ప్రశ్న. అదేంటంటే క్వశ్చనబుల్ డెసిషన్, ప్రశ్నించాల్సింది. అందువల్ల దానివల్ల వెనకాల ఏమున్నాయి ఏంటనేది అది విచారణలోనే తేలాలి, లేదా ఇన్వెస్టిగేషన్. ఇక అదే సందర్భంలో భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివాదం, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేటువంటి వివాదం. రెండోది ఇవి 2 కమెన్స్ అవ్వటంలో జాప్యం. ఈ మొత్తాన్ని ఎట్లా చూడాలి? ఏంటంటే మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అలా అనేక పవర్ ప్రాజెక్ట్స్ కానీ డిలే అవుతూ వస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా ఇంకా చాలా అసాధారణంగా డిలే అయింది. 2 భద్రాద్రి, యాదాద్రి కూడా సంవత్సరాల తరబడి అంటే ఇప్పుడు 4-5 ఏళ్లు భద్రాద్రి ఆలస్యమైంది. దానివల్ల వచ్చే పెద్ద నష్టం ఏంటి? పెట్టుబడి ఆలస్యం వల్ల పెట్టుబడి వ్యయం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆలస్యమైన కాలంలో ఈ రుణాల మీద చెల్లించాల్సిన వడ్డీ ఇవన్నీ కలుపుకునే దానికి బాగా పెరుగుతుంది. కమిషను ఏ మేరకు అనుమతిస్తే ఈ పెట్టుబడి వ్యయాన్ని అనే దాన్ని బట్టి ఏ మేరకు మనకి అదనపు భారాలు వినియోగదారుల మీద పడతాయి అనేది చూడాలి రేపు. అది ఒకటి. రెండోది ఈ డిలే అయిన కాలంలో 1000 మిలియన్ యూనిట్ల విద్యుత్తుని జెన్కో ఈ భద్రాద్రి ప్రాజెక్ట్ నుండి ఉత్పత్తి చేయలేక నష్టపోయింది. లేకపోతే వాళ్ళకి కొన్ని 1000 కోట్ల రూపాయలు ఆదాయం కూడా వచ్చేది. ఆ రకంగా అది రాష్ట్ర ప్రయోజనానికి నష్టం. రెండోది అది విద్యుత్
సకాలంలో ప్రాజెక్ట్ పూర్తయి విద్యుత్ ఉత్పత్తి సరఫరా ప్రారంభం కానందున బయట కొనాల్సి వచ్చింది అధిక రేట్లు ఎస్ ఎస్ Okay. ఎస్ 20 రూపాయల దాకా కూడా వెళ్ళి కొన్నారు. అందువల్ల ఏంటంటే ఇన్ని రకాలైన నష్టాలు ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత అందులో వాడింది సబ్ క్రిటికల్ టెక్నాలజీ, అది కూడా వివాదాస్పదమైన అంశం. ఎందుకంటే అప్పటికే ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అప్పటికి చాలా అంతకు ముందు నుంచే అవైలబుల్ గా ఉంది. అది తీసుకుని చేయకుండా ఏదో బిహెచ్ఎల్ దగ్గర అది రెడీగా ఉంది, వేరే వాళ్ళు ఆర్డర్ ఇస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ 2 ఏళ్లలో చేస్తా ఉన్నారు, మనకు తొందరగా పవర్ వస్తుందని చేసామన్నారు. కానీ ఆ ప్రయోజనం కూడా నెరవేరలేదు. ఓకే. దీనివల్ల సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అవుతుంది, సూపర్ క్రిటికల్ అయితే తక్కువ అవుతుంది, పొల్యూషన్ తక్కువ, అలాగే దాని ప్రాజెక్ట్ పనిచేసే ఎఫిషియన్సీ పెరుగుద్ది, జీవితకాలం కూడా అంటే లైఫ్ స్పాన్, యూస్ఫుల్ లైఫ్ స్పాన్ అది కూడా పెరుగుద్ది. అలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల సబ్ క్రిటికల్ టెక్నాలజీ, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది ఒక కంపారిటివ్ అనాలిసిస్ చేసి మనకు దీర్ఘకాలికంగా ఏది మోర్ బెనిఫిషియల్ అనేది అప్పుడు నిర్ణయించుకుని చేయాల్సింది. కానీ అలా చేసినట్టు లేదు, దానికి రివర్స్ లో అయ్యింది. తర్వాత ఇప్పుడు అధికారులు చెప్తుంది కూడా ఏంటి, మేమే నిర్ణయాలు తీసుకోలేదు, ప్రభుత్వం తీసుకుంది, మేము అమలు చేసాం. ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీని తీసుకురావటం ద్వారా ప్రపంచ స్థాయి థర్మల్ విద్యుత్ ప్రొడక్షన్ ని మేము ఇనిషియేట్ చేశాము అంటూ బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా కేసీఆర్ రాసిన 12 పేజీల లేఖలో ఉంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అలా సూపర్ క్రిటికల్ కదా ఆయన అంది. సబ్ క్రిటికల్ టెక్నాలజీని అనేక ప్రాజెక్టులు ఏది దేశంలోనూ మన రాష్ట్రంలో కూడా చేశారు ప్రాజెక్టులు. ఇది ఒక్కటి చేస్తే తప్పేంటి అనేది ఆయన వాదన అందరూ. ఓకే ఓకే. అదేది గతంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ లేనప్పుడు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉన్నప్పుడు అదేంటంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ బట్టి తాజాగా ఏది మంచిదైతే అది అడాప్ట్ చేసుకుంటారు సహజం. అందువల్ల గతంలో చేసుకున్నారు కనుక మేము ఇది చేశామనేది అది సరైన వాదన కాదు. రెండోది 2008, 2009లోనే అప్పుడు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2 ఆఫీస్ మెమోరాండా జారీ చేసింది. ఏంటి, 13వ ప్రణాళిక కాలం నుంచి థర్మల్ ప్రాజెక్టులు పెట్టినప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోనే పెట్టాలని. ఇది అందరికీ తెలిసింది, రాష్ట్రాలకు తెలియకుండా ఉన్న వ్యవహారం ఏం కాదు. అలాగే బిహెచ్ఎల్ కి తెలుసు, వేరే వాళ్ళు ఎవరో ఆర్డర్ ఇస్తే వాళ్ళు తీసుకోకపోయి ఇబ్బందుల్లో పడితే అది ఇక్కడ మన రాష్ట్రానికి అంటగట్టే ధోరణిలో అటు జరిగింది ఈ వ్యవహారం. అది తీసుకోవటం అది పొరపాటు నిర్ణయం, దానివల్ల చాలా దీర్ఘకాలిక నష్టం ఉంది. రెండోది ఇంకా ఇబ్బంది ఏంటంటే ఇవన్నీ సరిదిద్దలేని పొరపాట్లు వచ్చిన బాధ. జన్కో ప్రాజెక్టులు అంటే ఏంటి, మన డిస్కాములకి మన రాష్ట్ర ప్రజల కోసం ఎక్స్క్లూజివ్ గా పవర్ జనరేట్ చేసి ఇవ్వటానికి ఉన్నాయి. అందుకని మనం వద్దని అంటానికి లేదు. ఇది ధర ఎక్కువైందని రేపు కమిషన్ ఇచ్చే ఆర్డర్ ప్రకారం ఎంత ధర నిర్ణయించినా అది కొన తప్పదు. అది ఇలాంటి ఇక్కడ ప్రధానంగా ఒక ప్రశ్న అయితే మిమ్మల్ని అడగాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం పట్ల ఒకటి ముడుపుల ఆరోపణలు ఉన్నాయి, రెండో పక్క పరిపాలన వైఫల్యం ఆరోపణలు ఉన్నాయి, అదే సందర్భంలో నిర్వహణ వైఫల్యం ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని ఎట్లా చూస్తారు మీరు? వాటన్నిటికి సంబంధించి ఏంటంటే అందుకే ఇందాక నేను నిపుణుల కమిటీని వేస్తే ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, వాటిని ఎలా సరిదిద్దడానికి ఏమైనా అవకాశం ఉందా, లేకపోతే అలాంటి ఇక ముందు జరగకుండా నూతన ప్రభుత్వం సరైన పద్ధతులు తీసుకోవడానికి మార్గదర్శకాలలాగా సిఫార్సులు చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఆరోపణలు చేయొచ్చు కానీ ఆధారాలు ఉండాలి కదా. జరిగినా కూడా అవకతవకలు కానీ ఇంకా వేరే లోటుపాట్లు కానీ ఉన్నా వాటికి ఆధారాలు కూడా ఉండాలి, ఎవరు బాధ్యులు ఏంటి అనేది ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ 2-3 ఇష్యూలను బట్టే లేదు ఇది ఇవాళ అస్తవ్యస్త పరిస్థితి. ఇంకా మిగతా పీపీఓ లేదు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ చేసుకుని ప్రైవేట్ వాళ్ళతో చేసుకునే కూడా అవన్నీ సరిగ్గానే జరిగినాయి అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే వాటి మీద కూడా చాలా సార్లు ఆ పబ్లిక్ హియరింగ్ వచ్చినప్పుడు అభ్యంతరాలు లేవనెత్తాం, కానీ కమిషన్లు కూడా పట్టించుకోలేదు, ఉత్తర్వులు ఇచ్చారు. అవన్నీ కూడా పరిశీలించవచ్చు ఏది నిపుణుల కమిటీ వేస్తే.
ఇకపోతే మరొక కీలక అంశం సింగరేణికి సంబంధించి సింగరేణి గనులను వేలం వేయడాన్ని ఆపాలంటూ ఒకవైపు కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. అయితే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్రం ఈ వేలం వేసింది. అప్పుడు మీరు ఏమాత్రం దానికి సంబంధించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చేసరికి మేమేదో తప్పు చేస్తున్నాం, మేమేది ప్రశ్నించట్లేదనే ఒక వైఖరిని మీరు స్పష్టం చేయడం మాత్రం కరెక్ట్ కాదంటూ కాంగ్రెస్ వాదిస్తోంది. అసలు మొత్తంగా ఈ సింగరేణి గనులకు సంబంధించి ఏం జరుగుతోంది అంటే బీజేపీ ఏం భావిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం భావిస్తోంది, సింగరేణి గనుల చుట్టూ ఏం తిరుగుతోంది వేణుగారు? అది ఇప్పుడు ఈ ఆర్థిక విధానాలకు సంబంధించి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక తానులో మొక్కలే అనేది ఈ తాజా వ్యవహారం కూడా ఇంకోసారి నిర్ధారిస్తుంది. ఎందుకంటే అసలు ఇవాళ ఈ బొగ్గు కానీ మిగతా ఖనిజాలు కానీ అవన్నీ ప్రజల సంపద, ప్రభుత్వానికి సంబంధించినవి. అలాగే సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రభుత్వ సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటాలు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వమే తన సంపదని తనే వేలం వేసి తన సంస్థతోనే వాటిని ఆక్షన్లో పాల్గొని కొనాలనే అనేది చాలా హాస్యాస్పదమైన వ్యవహారం. ఇప్పుడు ఆక్షన్ వేస్తే ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే డబ్బు వస్తుంది అంటున్నారు. కానీ సింగరేణి కానీ లేకపోతే మన ఓఎన్జీసీ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేస్, ఇలాంటి వాటన్నిటి నుంచి వేల కోట్ల రూపాయలు డివిడెండ్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి. సింగరేణి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డివిడెండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే 51% ఉంది, 49% అంతా కేంద్రానికి వాళ్ళకి వెళ్తున్నాయి. అందువల్ల అక్కడ ఆదాయం లోటు అనేది సింగరేణి ఎంత లాభాలు ఆర్జించినా అదంతా మళ్ళీ ప్రభుత్వ సొమ్మే, ప్రజల సొమ్మే, ఎక్కడికి పోదు. ప్రైవేట్ వాళ్ళకి పోతే వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్ప అప్పుడేదో అటు కట్టే పన్నులు అవి కడతారు, లేకపోతే ఆక్షన్లో కట్టే ఫీజులు అయ్యో అవి కడతారు, అంతవరకే. ఇది మొత్తం ప్రజలకి సొమ్ముగానే ఉంటది. ఆ సంస్థను ఇంకా ఫర్దర్ గా స్ట్రెంగ్థెన్ చేసి ఇంకా విస్తరించి ప్రజా అవసరాలు తీర్చడానికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే ఒక రకంగా ఈ వేలం వేసి ప్రైవేటు వాళ్ళకి గనులన్నీ అప్పచెప్పటం అంటే ఏంటి, ప్రభుత్వ రంగ సంస్థ అని సింగరేణి వంటి వాటిని దెబ్బతీయటం అనే అర్థం చేసుకోవాలి. ఒక రకంగా ఇదేంటంటే ఒక ప్రాథమికమైన అంశం వస్తుంది డిమాండ్లోకి. రాష్ట్ర ప్రభుత్వం వేలంలో పాల్గొనాలనే అంశం ఒక పక్కనుంటే, ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సింగరేణికి గనులని, బ్లాక్లను కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి డిమాండ్ బలంగా ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోంది. ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ప్రధానమంత్రిని కలిసే అవకాశం కూడా ఉందంటున్నారు. ఈ విషయం గురించి మాట్లాడతారని తెలుస్తోంది. అది అలా డిమాండ్ చేయటం మంచిది. ఇంకా కావాలంటే రాష్ట్ర ప్రయోజనం ఇవిడుంది కనుక కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకుని కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. అలాగే విధానపరంగా ప్రశ్నించాలి. ఇవాళ మనకి ఈ ప్రస్తుతం టేకప్ చేసిన బొగ్గు గనులని కదా, రాష్ట్రంలో ఇప్పటికే 9 రౌండ్స్ అయినాయి దేశంలోనే. ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వ విధానం ఏంటి, ప్రభుత్వ రంగ సంస్థలనే దెబ్బతీయాలి, ప్రైవేటైజ్ చేయాలి, లేకపోతే వాటిలో ఉన్న పెట్టుబడుల్ని ఉపసంహరించి ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలి. అంటే అందువల్ల ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఉండకూడదు. ఆ వైఖరితో ఇవాళ కేంద్రం వ్యవహరిస్తుంది. ఆ విధానాన్ని గట్టిగా దానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఊరికే మెమరాండం ఇచ్చాం, కలిసామంటే ఏదో చెప్తారు అక్కడ లేదు. కానీ ప్రజలను కూడా కదిలించాలి ఇలాంటి విషయాలను రాష్ట్ర ప్రయోజనాల కోసం. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు కింద బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాంటి ప్రయత్నం ఏం చేయాలి, అందరినీ కలుపుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తేయడానికి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చేస్తుందో లేదో చూడాలి. సీఎం గారు వెళ్ళి అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాజకీయపరమైన ఆరోపణ కూడా ఉంది. కేసీఆర్ మౌనం వెనక కేసీఆర్కి సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తికి ఒక బ్లాక్ కేటాయించటం అనే అంశం కూడా వెలుగులోకి వస్తుంది. ఆ రకమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. కేసీఆర్ నిజంగానే మౌనం వెనక ఇటువంటి సబ్స్టాన్షియల్గా ఉన్న కారణం కనిపిస్తోందా మీకు? ఇప్పుడు అదే ఇందాక అన్నట్లు ఏంటంటే, ఇప్పుడు తెర వెనక ఏమేమి జరుగుతుంది అనేది నిర్ధారించాలనే దానికంటే ఆధారాలు ఉండాలి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక మెసేజ్ పెట్టారు కదా, 2 కంపెనీలకు ఇచ్చారు అప్పుడు ఈ బొగ్గు గనులు వేల వేసి, ఆ రోజు మీరేమి మాట్లాడలేదు, వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు అనే పద్ధతులు ఆయన పెట్టాడు. అలాగే రెండోది ఏంటంటే, ఈ ప్రైవేటు సంస్థలు ఎలా వ్యవహరిస్తే తెలుసు కదా, ఒక అధికార పార్టీనే కాదు ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా పట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాటి నుంచి వ్యతిరేకత, విమర్శలు రాకుండా. అది అనేక చోట్ల జరుగుతున్న వ్యవహారం అది తెలవదు, కొత్తదేం కాదు. అందువల్ల ఏంటంటే ఏదైనా జరగవచ్చు. పైకేదో ఒక
కాస్త ప్రజలను మభ్య పెడతానికి వ్యతిరేకిస్తున్నట్టుగా మాటల్లో చెప్పొచ్చు, ఆచరణలో జరిగేయని జరిగిపోతుంది. అది అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే 2 బ్లాకులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయి, పెద్ద వాదించకుండా అసలు వేలంలో పాల్గొంటే బాగుంటుంది అనేది అధికారులు కొంతమంది చెప్పే మాట అంట. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు న్యాయంగా ఏంటంటే వేలం అవసరం లేదు. వేలం వేసినా కూడా ఇప్పుడు ఇవాళ మన సింగరేణి సిఎండి గారు మేము బోర్డులో ఇంకేమీ నిర్ణయం తీసుకోలేదు వేలంలో పాల్గొనాలా వద్దా అనేది. మరి అది ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ ఉండాలి. ఇప్పుడు కేంద్రం మొండికేసి వేలమే వేస్తుంటే దానికి పొలిటికల్ గా పోరాటం ఒక విషయం. రెండోది వేలంలో పాల్గొనాలా అనేది, అది కూడా అనిశ్చితంగా ఉంది. అంటే ఏంటి, సింగరేణికి అవి రాకూడదు, ప్రైవేట్ వాళ్ళకి పోవాలనేది వీటిలో ఈమిడి ఉన్న అంశం. పైకి ఏం చెప్తున్నా మొత్తం సింగరేణి యాజమాన్యానికి విషయానికి వచ్చేసరికి 49% వాటాగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వాటాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొని పూర్తి స్థాయి 100% దీన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా మారుస్తానని కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక మాట చెప్పారు. ఇప్పుడు అది 10 ఏళ్ల కాలంలో అసలు ఆ దిశగా వెళ్ళలేదు. దీనికి వెనక ఉన్నటువంటి రాజకీయ కారణం ఏం కనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు కేంద్రం తన వాటా అమ్ముతానని అందా లేదా? ఒకటి, అమ్మకపోతే బలవంతంగా మేము కొంటామంటే కుదరదు కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కేరళలో అయితే ఇలాగే కొన్నిటిని ప్రైవేట్ ఇస్తామని మేము కొంటామని అక్కడ ప్రభుత్వం సిద్ధమైంది, వేరేది. అలాగే ఇక్కడ అంటే వీళ్ళు దీని ఇప్పుడు తక్కువ ఉంది కనుక అది ప్రైవేటైజ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. అందుకని డొంక తీరుగుడుగా ఈ వేలం పద్ధతి తెచ్చిపెట్టారు దేశంలోనే. దేశంలో ఇప్పుడు మనకి ఏది కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు ఉన్నాయి, సింగరేణి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా వాటికి అంత సామర్థ్యం ఉంది, ఏది టెక్నికల్ నో ఉంది, మ్యాన్ పవర్ ఉంది, డబ్బుకు కూడా కొరత లేదు. అందువల్ల వాటితో ఇంకా కొత్త గన్లు పెట్టించి ఇంకా విస్తరింపజేసి దేశంలో రాష్ట్రంలో అవసరాలు తీర్చుకోవటానికి చేయించవచ్చు. కానీ అలా కాకుండా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కోసం ఈ ఆక్షన్ విధానం తెచ్చిపెట్టారు. అది ప్రజా ప్రయోజనానికి అనుకూలమైంది కాదు. అరవింద్ గారు, మరొక కీలక అంశం, దేశవ్యాప్తంగా ఏదైతే నీట్ గురించి ఒక చర్చ జరుగుతోందో దానిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే సిబిఐ కూడా రంగంలోకి దిగి దీనికి సంబంధించి ఖచ్చితంగా విచారణ జరపాలని కూడా భావిస్తోంది. అంటే కేంద్రం స్వయంగా ఫిర్యాదు చేయడం ఈ అంశంలో, దానివల్లే సిబిఐ రంగంలోకి దిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, సిబిఐ రంగంలోకి దిగింది, కొంతమంది నిందితుల్ని పట్టుకుంది, అనుమానితులు పట్టుకుంది. అదే సందర్భంలో వాళ్ళు కొంత కన్ఫెస్ చేశారంటున్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా నిందితులుగా మారినటువంటి పరిస్థితి. ఇది దీంతో పాటు కేంద్రం నీటి విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షను కొనసాగిస్తుందా, లేదా మరొక రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెడుతుందా అనేటటువంటి సందిగ్ధం అయితే కొనసాగుతుంది. ఈ సందిగ్ధానికి ముగింపు ఎప్పుడు వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే వస్తుంది. రెండో పక్క నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ని రద్దు చేసింది. నీట్ పీజీ పరీక్ష అంటే ఇక్కడ నీట్ పీజీ పరీక్ష కానీ, నీట్ యూజీ కానీ, నెట్ పరీక్ష కానీ అన్నీ నిర్వహించేటటువంటి సంస్థ యొక్క ఇంటిగ్రిటీ మీద, అదే సందర్భంలో ఈ ఆరోపణల్లో ఎక్కువ భాగం ఒక రాష్ట్రం నుంచే రావటం మీద ఉన్నటువంటి అంశం ఇది. ఆ రాష్ట్రం నుంచే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? ఆ రాష్ట్రం నుండి ఎందుకు పరీక్ష వ్యవస్థ ఇట్లా అంటే అవకతవకలుగా కనిపిస్తోంది అంటే ఆ రాష్ట్రం మీద ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ అవసరం. ఆ రాష్ట్రం మీద మరింత జాగరూకతోటి జాతీయ పరీక్షల మండలి వ్యవహరించాల్సిన అవసరం. అంటే ఇప్పటికి జరిగిన దానికి సంబంధించి కూడా విచారణ ఆ రాష్ట్రం ఫోకస్ గా జరగాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక రాష్ట్రం బీహార్ రాష్ట్రం మీద ఎందుకు వస్తున్నాయి ఈ ఆరోపణలు అంటే, బీహార్లో పరీక్షా విధానాన్ని పక్కదారి పట్టించే ఒక బృందమో ఒక అంటే క్రైమ్ టీమో పనిచేస్తున్నట్టుగా భావించాలి. క్రిమినల్స్ కొంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి అక్కడ చేస్తే మొత్తం దేశవ్యాప్తంగా పరీక్ష విధానం మరింత పకడ్బందీగా వెళ్తుంది. అది అంతటితోటి ఆగట్లే. ఇక్కడ నీట్ పరీక్ష, నీట్ పీజీ పరీక్ష విషయంతో ఆగలేదు. యూజీసీ నెట్ అంటే ఇది నీట్ ఏమో అర్హత పరీక్ష. యూజీసీ నెట్ అనేది ఏంటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి యూనివర్సిటీలకి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి అర్హత పరీక్ష అది. ఆ పేపర్ కూడా లీక్ అయినటువంటి పరిస్థితి. అంటే పాఠాలు చెప్పాల్సిన పంతుల పరీక్షలే లీక్ అవుతున్నాయి. పంతుల పాఠాలు విని అర్హత పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లల పరీక్షలు పరిస్థితి. ఈ మొత్తం గందరగోళానికి ఎప్పుడు పరిష్కారం వస్తుంది?
ఈ పరీక్ష విధానంలో ఎక్కడైతే ముఖ్యంగా ఒక పర్టికులర్ రాష్ట్రం మీదే అనుమానాలు వేలెత్తి చూపే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రాష్ట్రం మీద ఖచ్చితంగా ఒక స్కానింగ్ జరగాలి. ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ ఈ కుట్రదారులు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారనే అంశాన్ని మొదలుపెట్టి మొత్తం ఈ అంశాన్ని మొత్తం చుట్టూ తిరుగుతున్నటువంటి ఆరోపణలన్నీ ఆ రాష్ట్రం చుట్టే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రాష్ట్రం మీద ఖచ్చితమైనటువంటి ఫోకస్ పెట్టాలి. గతంలో ఎంసెట్ పరీక్షలు లీక్ అయినప్పుడు వేణుగారు చాలా ఆర్టికల్స్ రాశారు, నాకు బాగా గుర్తుంది. ఎంసెట్ పరీక్ష వివాదంలో విషయంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. అసలు వేణుగారు మీరెలా చూస్తారు ఈ పేపర్ లీకేజీకి? లేకపోతే ప్రస్తుతం నీట్ గురించి చర్చ జరుగుతోంది కాబట్టి ఈ మొత్తం ప్రవేశ పరీక్ష లీకులకు సంబంధించి ఈ సంవత్సరం కాదు, గత అనేక సంవత్సరాలుగా ఇటువంటి చర్చ జరుగుతోంది, ఇటువంటి వివాదాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఇంతమందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఇప్పుడు పెద్దగా కనిపిస్తోంది. సెంటర్ నుంచి 7గురికి దేశవ్యాప్తంగా 100% మార్కులు వచ్చినటువంటి ఇవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానపరమైన చట్టంలో భాగంగానే ఇలాంటి జరగటానికి తావు ఉందనేది అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే విద్యను ఏంటంటే కమర్షియలైజ్ అయిపోయింది, తర్వాత సెంట్రలైజ్ అయింది. ఇప్పుడు ఈ పరీక్షలన్నీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో నిర్వహించుకోవచ్చు, కానీ కేంద్రం అధికారం అంతా తన చేతుల్లోకి తీసి సెంట్రలైజ్ చేసి ఇవన్నీ నడిపిస్తుంది. తర్వాత కమ్యూనలైజేషన్ ఎడ్యుకేషన్ అవన్నీ వస్తున్నాయి కదా. ఇలాంటి లోపభూయిష్టమైన విధానాల వల్ల కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంటైర్ పవర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది సెంటర్. ఇలా అంటే విడిగా అయితే జరగవంటే జరగవచ్చు, కానీ ఎవరికి వాళ్ళకి బాధ్యత ఉంటుంది. వాళ్ళు బీహార్ కావచ్చు, లేకపోతే ఇంకొక చోట కావచ్చు, కానీ అది పటిష్టంగా ఎలా నిర్వహించాలి, అలాగే వికేంద్రీకరించాలి. మనకేంటంటే బహుళ భాషలో ఇవన్నీ ఉన్న దేశం రాష్ట్రాల్లో, అందువల్ల ఆ రాష్ట్రాలకు కూడా ఈ అధికారం ఉండి వాళ్ళ పరీక్షలు వాళ్ళు రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళు నిర్వహించుకునే అధికారం అవన్నీ ఉండాలి. అవన్నీ లాక్కుని కేంద్రం ఇలా చేసి ఇప్పుడు వచ్చేదానికి ఎవదో ఆ రాష్ట్రంలో ఒకటే అన్నట్టు రాష్ట్రం అది కాదు ఇది. ఎందుకంటే మీరు అన్నట్టు అట్లాంటి మాఫియాలు ఎక్కడైనా రావచ్చు, బీహార్ అనే ఉంది. అందువల్ల అలాంటి అవకాశం ఎంత ఇవ్వటానికి ఉన్న లోపాలేంటి ఈ విధానాల్లో, ఈ వ్యవస్థ, అవి సరిదిద్దాలి. రెండోది సిబిఐ విచారణ ఎలా జరుగుతున్నాయో మనం అనేక కేసుల్లో చూస్తున్నాం. ప్రతిపక్షాల వాళ్ళని వేధించే చోట అక్కడ మంచి చురుగ్గా ఉండి అది ఉన్నా లేకపోయినా వేసి జైళ్ళల్లో పెట్టి సిబిఐ కానీ మిగతా సెంట్రల్ ఏజెన్సీస్ కానీ చేస్తున్న కేసులు ఉన్నాయి. ఏది ఏళ్ల తరబడి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయకుండా. అలా కాకుండా మిగతా వాళ్ళ మీద మూసేసేయటం, లేకపోతే నత్తనాడక నడిపించడం, పక్కన పడేసి కూర్చోటం. ఏది వాళ్ళంతా తీవ్ర ఆరోపణలకు గురైన వాళ్ళు బీజేపీలో చేరిపోతే. అందువల్ల సిబిఐ కానీ సెంట్రల్ ఏజెన్సీస్ క్రెడిబిలిటీ కూడా ఇలాంటి వ్యవహారాల వల్ల పూర్తిగా దెబ్బతింది. అవేదో కేంద్రంలో అధికార పార్టీ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నదనే తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. అందువల్ల రేపు ఏమవుతుంది, ఎంతవరకు వస్తుంది, లేకపోతే కిందేదో చిన్న ఎవడన్నా పట్టుకుని చేసి ఇదే అనుకుంటే అంత ఆ స్థాయిలో చూడాల్సిన సమస్య కాదు ఇది. జాతీయ స్థాయిలో విధానపరంగా ఇది పరిశీలించాల్సిన అంశం తప్ప. ఇక్కడ వేణుగారు ఇక్కడ ఒక ప్రధానమైన అంశం, ఫిబ్రవరిలో పార్లమెంట్ ఒక చట్టం ఆమోదించింది, జాతీయ ప్రవేశ పరీక్షల లీకేజ్ నిరోధక చట్టం అని. దానికి సంబంధించినటువంటి అమలు నోటిఫికేషన్ కూడా 3-4 రోజుల క్రితమే రిలీజ్ అయింది. ఆ చట్టం ప్రకారం ₹1,00,00,000 వరకు జరిమానా విధించవచ్చు, కాన్స్పిరసీ ఉందంటే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించు. దాంట్లో పేపర్ని కలిగి ఉండటం నుంచి పేపర్ లీక్ చేయటం వరకు ప్రతి ఒక్కరిని బాధ్యుల్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదేమన్నా ఈ చట్టం అమలు ఏమన్నా ఈ ప్రవేశ పరీక్షల లీకేజ్ని అడ్డుకునే అవకాశం ఉందా? ఇప్పుడు నేరాలు అనేవి చట్టాలున్నా నేరాలు జరుగుతున్నాయి, తప్పించుకునే వాళ్ళు తప్పుకుంటున్నారు, తప్పిస్తున్నారు, ప్రభుత్వాల పరంగా కూడా తప్పిస్తున్నారు వాళ్ళని. అందువల్ల సమస్య అలాంటి అక్రమాలు అవకతవకలు జరగకుండా పటిష్టమైన సిస్టమ్ కావాలనేది. అది ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ కమర్షియలైజేషన్ ఒక ప్రధానం, అదేమో ప్రభుత్వ విధానంగానే నడుస్తున్నాయి, ప్రభుత్వ విధానాలుగా. సెంటర్ నుంచి కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది ఒక పెద్ద ముప్పుగా తయారైంది. తర్వాత కాన్సన్ట్రేషన్, మొత్తం దేశం అంతా మేమే నిర్వహిస్తామంటే రాష్ట్రాలకు చేత కదా నిర్వహించడం.
ఏ రాష్ట్రంలో అందువల్ల అలాంటి విధానపరమైన మార్పులు రావాలి. ఓకే. ఇది అక్రమాలకు పాల్పడితే వాళ్ళకి శిక్షిస్తామంటే ప్రతి చట్టాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి, ఇది ఇంకో చట్టం. అందువల్ల అది దానివల్ల ఇవి నివారణ అవ్వవు. ఇవాళ ఉన్న ఈ విధానంలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్ది డీసెంట్రలైజ్ చేసి రాష్ట్రాల అధికారాలు వాళ్ళ గతంలో లాగా మళ్ళీ ఈ వైద్య విద్య ఎంసెట్కి అప్పగించడం ఆ బాధ్యతలు అవన్నీ వాళ్ళకి అప్పచెప్పాలి అధికారాలు. అలా చేస్తే చాలా వరకు వీటిని అరికట్టుకోవటానికి వీలవుతుంది. ఓకే, రైట్. అరవింద్ గారు, ఇక మరొక కీలక అంశం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వైసీపీ కార్యాలయాలకు సంబంధించి నోటీసులు వెళ్తున్నాయి. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక్క జిల్లా తప్ప ప్రతి జిల్లా కార్యాలయాలు అనుమతులు లేని నిర్మాణాలుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఒక పక్కన వాళ్ళ కేంద్ర కార్యాలయం విషయంలో కూడా అంటే ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూమిని కేటాయించుకుని 2 ఎకరాలు కేటాయించుకుని 15 ఎకరాలు కబ్జా చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఇది తాడేపల్లి పార్టీ ఆఫీస్కి సంబంధించి. దాన్ని మొన్న 2-3 రోజుల క్రితం పూర్తిగా కూల్చివేశారు. ఉదయం 5:30కి మొదలైనటువంటి కూల్చివేత దాదాపు 10-10:30 కల్లా అయిపోయింది. అంటే ఆ కోర్టు ఆర్డర్ ఉంది మాకు అని చెప్పినప్పటికీ దాన్ని సబ్స్టాన్షియల్గా చూపించలేదు అనేది అక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ల వాదన. ఓకే, నిజంగానే కోర్టు ఆర్డర్లు ఉంటే మేము కోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ని పాటించేవాళ్ళం కదా, మాకు చూపించలేదు, సబ్స్టాన్షియల్గా చూపించలేదు, సరిపడా కోర్టు ఆర్డర్లు మాకు చూపించలేదు, కోర్టుకు వెళ్ళినంత మాత్రాన రక్షణ వచ్చినట్టు కాదు, కోర్టు స్పెసిఫిక్గా ఆర్డర్ ఇవ్వలేదు అనేది వైసీపీ వాదనని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొట్టువేస్తున్నారు. ఈ మొత్తంలో అక్కడి నుంచి మొదలయ్యి ప్రతి అంటే జిల్లాకి సంబంధించినటువంటి అంశాలు చూసే క్రమంలో 26 కార్యాలయాలకు సంబంధించినటువంటి అంశాల్లో లోతుల్లోకి వెళ్తే ఒక్క కార్యాలయం దగ్గర మాత్రమే పూర్తి స్థాయి అనుమతులతో నిర్మిస్తున్నారు, మిగతా 25 పూర్తిగా ఎక్కడ వాడట్లేదు, అనుమతులు లేవు, పూర్తి స్థాయి అనుమతులు లేవు, అన్ని చోట్ల డీవియేషన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల నోటీసులు అందుకున్నటువంటి పరిస్థితిలో దీన్ని రాజకీయపరమైనటువంటి అంశంగా చూపించడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఎక్కడా అసలు రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఇది పూర్తిగా మేము మా విధులు నిర్వహిస్తున్నాము అని అక్కడ స్థానిక మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈరోజు ఇంత రచ్చ చేస్తున్నటువంటి, మనం గతంలో కూడా మాట్లాడాం ఈ సబ్జెక్టు, ఈరోజు పార్టీ కార్యాలయం తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం విషయంలో ఇంత రచ్చ చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వ భవనంగా ఉన్నటువంటి ప్రజావేదిక విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ ఇప్పుడు కూడా వాళ్ళ కౌంటర్ అవుతున్నట్టు పరిస్థితి. నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, మనం ఇదే షోలో మాట్లాడుకున్నప్పుడు, ఒక పక్కన ప్రజావేదికని ఇది ఇక్కడ నుంచి మొత్తం మొదలు పెడతాం, అంటే అక్రమ నిర్మాణాలు, ఇది మన కరకట్ట మీద ఉన్నటువంటి నిర్మాణాలు అన్నీ కూల్చివేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి అత్యంత సమీపంలో సుమారుగా 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి ఒక స్వామీజీ ఆశ్రమంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి స్వరూపానందతో పాటు హాజరవ్వటం ఏ రకమైన ఇండికేషన్ వచ్చింది? స్వరూపానందతో పాటు ఆయన హాజరవడంతో పాటు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పిలవటం, దాంతో జరిగినటువంటి యాగంలో సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ, ఆయన ఆత్మ అన్నాడు, ఇంకా రకరకాల వ్యాఖ్యలు వచ్చినాయి. ఇక్కడ ఒక కీలకమైన అంశం చెప్పాలి, ప్రభుత్వ కార్యాలయం కాబట్టి, ప్రభుత్వ భవనం కాబట్టి కూల్చేయమని చెప్పాడు ముఖ్యమంత్రి. అదే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి మఠానికి కానీ మరికొన్ని భవనాలకు కానీ ఎందుకు ఈ రకమైనటువంటి ఆదేశం ఇవ్వలేకపోయారు? ఇక్కడితో మొదలు పెడతా అన్న వ్యక్తి ఆ మొదలు అక్కడితో ఎందుకు ఆగింది అనేటటువంటి అంశం నుంచి వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే వేణు గారు, ఒక విషయం అండి ఇక్కడ, అంటే ఏ పార్టీకి సంబంధించి కాకుండా పార్టీలకు కేటాయించుకునేటువంటి స్థలాలకు సంబంధించి గతంలో కూడా వివాదం ఉంది. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ప్రతి జిల్లాలో ఇష్టారీతిన వాళ్ళకి ఎంత కావాలంటే అంత స్థలాలను కేటాయించుకోవడాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఈ పార్టీలకు సంబంధించి పార్టీలకు కేటాయించేటువంటి స్థలాల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? పార్టీలకి కార్యాలయాల కోసం స్థలాలు కేటాయించడంలో అభ్యంతరం చెప్పాల్సింది ఏం లేదు. అయితే ఏంటంటే ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ చట్టాలు ఇవన్నీ పాటించకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇప్పుడు మన అరవింద్ చెప్పింది ఏంటి, ఈ వేరే ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నాయి అక్కడ కరకట్ట మీద, అది ఎందుకు ప్రజావేదిక కూల్చేసి అది కూల్చలేదు,
యా అనే కదా. యా అదే ప్రజావేదికతో మొదలు పెడతామన్నది మొదలుతోటి ఆగిపోయింది ఎందుకు అనేది ప్రధాన ప్రశ్న. యా ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు మనకేంటి ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటిని కూల్చేయాలనేదే ఒక విధానపరమైన అంశం అయితే నూతన ప్రభుత్వానికి. యా ఇప్పుడు అది వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ భవనంతో మొదలు పెట్టారు. యా అంటే ఏంటి, ఇది ఒక రకంగా వాళ్ళు గతంలో వాళ్ళు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారు కనుక మేము కూడా అదే ధోరణిలో వెళ్తామనే ఇండికేషన్ ఇస్తుంది తప్ప. ఓకే. ఎందుకంటే అలా సెలక్షన్ ఏంటి ఇప్పుడు మరి ఆ కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని కూడా చేయాలి కదా యా ప్రభుత్వం కూడా. అందువల్ల ఏంటంటే చట్టపరంగా అవ్వాలి. ఇవాళ కాకపోతే రేపు చేయొచ్చు, అది ప్రభుత్వం ఏర్పడగానే ముందు వీటితో మొదలు పెడితే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. యా డెమోక్రటిక్ గా చట్టపరంగా ఎవరి మీద తీసుకోవచ్చు. అదే సందర్భంలో బుల్డోజర్ల సర్కారు అన్న ఈ ఉత్తరప్రదేశ్ లో ఎన్డీఏకు ఉన్న బ్రాండ్ ని ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కూడా మొదలుపెట్టింది అనుకోవాలా? అది అనుకోవచ్చు. అక్కడ ఆ బుల్డోజర్ కి మొన్న ప్రజలు ఎట్లా దెబ్బ కొట్టారో చూసాం కదా. యా అందువల్ల ఏంటంటే అందుకే కొంచెం ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా ఉండాలి, నిష్పాక్షికంగా ఉండాలి. కొన్నిటికి అయితే కళ్ళు మూసుకొని ఏమి చెయ్యం, మాకు వ్యతిరేకులుగా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం చేసినా అది భవిష్యత్తులో ప్రజలు చెప్పాల్సిన చెప్తారు. అది సరైన విధానం కాదు కదా. యా అదే సందర్భంలో అంటే ఈ రెండుకి దగ్గరలో ఉన్నటువంటి మరొక నివాసం విషయంలో కూడా గతంలో వివాదం నెలకొన్నటువంటి పరిస్థితి. అది చంద్రబాబు ఉంటున్నటువంటి నివాసం. చంద్రబాబు ఉంటున్నటువంటి నివాసాన్ని ముంపుకు గురి చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది అని గతంలో ఆరోపణలు వచ్చినాయి. ఆ క్రమంలోనే అంటే గేటు లేవకుండా గేటుకి అడ్డంగా బోట్ వచ్చి ఇరుక్కునే పరిస్థితి క్రియేట్ చేశారు. అదంతా ప్లాంటెడ్ థింగ్ అంటూ ఒక ఆరోపణ కూడా గట్టిగా బలంగా ఎదురైనటువంటి పరిస్థితి. అట్లాగే ఒక 5 నుంచి 6 మంత్రులు స్వయంగా వచ్చి చంద్రబాబు ఇంటి దగ్గర ముంపుకి అవకాశాలని కల్పించారు, ముంపుకు వచ్చేలాగా నీటి ప్రవాహాన్ని బ్లాక్ చేసి ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి చూస్తే ఇప్పుడు మీరు అన్నట్లుగా గతంలో ప్రభుత్వం యొక్క ఇంటిగ్రిటీ, గత ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ఇంటిగ్రిటీ ఒకటి అంటే ప్రజల పట్ల ఇంటిగ్రిటీ, అదే సందర్భంలో ఇంటెన్షన్ వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చేసినాయి. ఈ రెండింటినీ కలిపి ఆలోచిస్తే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాల్ని మనం ఎట్లా చూడాలి? అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఉండాలి, అలా తీసుకుంటున్నట్లు కూడా కనపడాలి. అలా కాకుండా ఇదేదో కక్ష సాధింపు ధోరణులతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనేది, అలాంటి విమర్శలకు అవకాశం వచ్చే పద్ధతిలో ఈ నడుస్తున్నాయి. అందువల్ల అది వాళ్ళ వైఖరిలోనే మారాలి. ఈ 25 కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ 25 కార్యాలయాలు డీవియేషన్స్, అనుమతులు, ప్రాథమిక అనుమతులు లేని విషయాలు ప్లస్ డీవియేషన్స్ వీటన్నిటినీ కలుపుకొని నోటీసులు మున్సిపల్ శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి. స్థానిక మున్సిపాలిటీలు నోటీసులు ఇచ్చినాయి. ఈ మొత్తంలో చెప్పండి, ఈ మొత్తంలో మీరన్నట్లుగా చట్టబద్ధంగా వెళ్ళే క్రమంలో ఇట్లా చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే దీని వెనక కూడా రాజకీయపరమైనటువంటి దురుద్దేశాలు ఉన్నాయా? ఇప్పుడు ఒక పార్టీ కార్యాలయాలదే ఇవాళ ప్రయారిటీగా తీసుకున్నారంటే అందులోనే కనపడుతుంది కదా. ఎందుకంటే అది ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న అధికారులే ఇవాళ ఉన్నారు. గత ప్రభుత్వం ఉంది కనుక అధికార పార్టీ చేసే వాటి గురించి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వం మారింది కనుక అబ్బు మేము ఇవన్నీ చేసేస్తున్నాం అంటున్నారు. మరి మిగతా అందు చేసేటట్టయితే మొత్తం రాష్ట్రంలో అనేక చోట్ల ఇంకా అనేకం ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు కదా. అదే అందుకనే ఏంటంటే మనం చేసేది న్యాయమైనా న్యాయంగా చేస్తున్నట్లు కూడా కనిపించాలి. అది లేనప్పుడు ఏంటంటే మీరు రాజకీయ కక్ష ఇవన్నీ ఒకటేసారి చేయటం రాజకీయ దురుద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తుంది అనేది మీ భావం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉన్నట్టంటే ప్రత్యేకంగా అదే దేనికి, ఇప్పుడు విజయవాడ అంటే విజయవాడ, లేదా అమరావతి ఇంకో జిల్లా, అది ఒక్కొక్కటే ఉండదు కదా. అలాంటివి చాలా ఉంటే అది మొత్తం రివ్యూ చేసి శాఖాపరంగా అక్రమ నిర్మాణాలు ఎట్లా ఉన్నాయి, వైలేషన్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి మీద ఏం చర్యలు తీసుకోవాలి, అది ఒక నిర్ణయాలు తీసుకుని చేస్తే అది ఒక పద్ధతి. అలా లేదు కదా. విజయ్ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి మనం.
ఈ 25-26 భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ భవనాలకి సంబంధించిన అనుమతుల విషయం పక్కన పెడితే వీటి డిజైన్లన్నీ మహాల్లను పోలినట్టుగా, రాజమహల్లను పోలినట్టుగా, ప్యాలెస్లను పోలినట్టుగా ఉన్నాయి అనేది తెలుగుదేశం, జనసేన ఒక వాదనని తీసుకొస్తున్నాయి. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు అన్నీ కూడా మహళ్ళ లాగా ఉన్నాయి, ప్యాలెస్ లాగా ఉన్నాయి అనేటటువంటి వాదనని బలంగా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే క్రమంలో ఆయన ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు, ఏది మన వైజాగ్ ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్. రిషికొండ ప్యాలెస్ని ఎవరైతే సలహా మీద, అంటే స్వరూపానంద సలహా మీద అయితే కడుతున్నారో అదే రకమైనటువంటి దేశం మిగతా చోట్ల కూడా స్వరూపానంద సలహా మేరకే ఇన్ని చోట్ల భవనాలు కడుతున్నాడు అని వివాదం ఉంది. ఈ వివాదం కూడా బాగా విస్తృతంగా సోషల్ మీడియాలో తిరుగుతోంది. ప్రధాన మీడియాలో కూడా ఈ రకమైనటువంటి భావం కనిపిస్తుంది. ఈ మొత్తం వెనక ఉన్నటువంటి స్వరూపానందకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మాట్లాడకుండా ఈ టాపిక్ని మనం కంక్లూడ్ చేయలేము. అంటే స్వరూపానందకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువుగా కేవలం ఉండాల్సినటువంటి స్వరూపానంద తానేదో ఒక పీఠం పెట్టుకున్నాడు. సరే, ఆ పీఠానికి సంబంధించి కూడా నిజమైన శక్తి పీఠమా లేకపోతే ఏదైనా పీఠమా అంటే అది కూడా కాదు. గురు పరంపర లేని పీఠము, పరంపర లేనటువంటి ఒక పీఠం, సొంతంగా పీఠం పెట్టుకున్నారు. సరే, ఇటువంటి స్వామీజీ దేశంలో కోకొల్లలు కాబట్టి దాని మీద ఉన్నటువంటి వెటకారాలు చెప్పాలంటే పీఠేసి కూర్చుంది పీఠం అంటున్నాడు అనేది ఈయన కొత్త కాదు. కాకపోతే ఈయన చేసినటువంటి రాజకీయ మాటలు లేకపోతే రాజకీయంగా ఈయన చెప్పినటువంటి విషయాలు, గతంలో జగన్ని తన ఆత్మగా సంబోధించడం కావచ్చు, లేకపోతే తర్వాత చంద్రబాబును గెలిపించడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను అంటూ, అంటే స్వామీజీ మాట మార్చడమే కాదు, స్వామీజీకి సంబంధించి రాజకీయ అంశాలు ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా లేదు. అయినప్పటికీ కూడా రాజకీయాల జోలికి వచ్చారు, రాజకీయ విమర్శలు చేశారు, రాజకీయంగా కామెంట్స్ చేశారు. ఇవన్నీ కాకుండా కొన్ని అంటే ప్రభుత్వ విధానాల్లో తలదూర్చడం అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖని, టీటీడీని పూర్తిగా తన చేతిలో ఉంచుకొని ఏ స్థాయికి వెళ్ళిందంటే స్వామి బర్త్డేని, స్వామి జయంతిని, బర్త్డే అంటే మళ్ళీ ఆయనకి ఏదో మన మనోభావాలు దెబ్బతింటాయి, నా కోసం ఆంగ్ల పదం వాడారని మనోభావాలు దెబ్బతింటాయేమో, కానీ మళ్ళీ అదే సందర్భంలో బ్రోకర్ స్వరూపంటంలో మార్పు లేదు. కానీ ఆ విషయాన్ని ఇంప్లిమెంట్ చేసే మొత్తం 23 ప్రధాన దేవాలయాల్లో వేడుకగా చేయాలి, ఒక ఉత్సవాలు నిర్వహించాలి, 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలి అనే స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. దాన్ని హైకోర్టు ఆపేసింది. అది అసలు ఈయనకి ఎందుకు చేయాలనేది పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ ఈ 26 భవనాల వెనక స్వరూప్ ఉన్నాడు అనేది ప్రధానమైన అంశం. దీని గురించి వెండుగారు ఏమంటారు కనుక్కో. ఇది రాజకీయాలకి మతాన్ని దూరంగా ఉంచాలి, ప్రభుత్వ పరంగా వాటిని ప్రోత్సహించకూడదు. అందువల్ల ఇప్పుడు ఇలాంటి స్వాములు బతక నేర్చిన వాళ్ళు ఉంటారు, ఎవరికి అధికారం ఉంటే, ఇప్పుడు మనకేదో జ్యోతిషులు లేకపోతే మనకి చెప్తుంటారు కదా సంక్రాంతికి, ఎవరికి కావాల్సిన పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో అవన్నీ. అందువల్ల యజ్ఞాలు యాగాలు చేయిస్తున్నారు, లేకపోతే ఆ ప్రవేశ ద్వారం ఇటు ఉండకూడదు, ఇంకొక వైపున ఉండాలి, లేకపోతే ఈ బిల్డింగ్ పనికి కూలగొట్ట. అంటే ఇక్కడ ఏంటంటే ఇది వీళ్ళు ఖర్చు పెట్టేది, ప్రభుత్వాలు ఖర్చు పెట్టేదంతా ప్రజల సొమ్ము. ప్రభుత్వంలో పరిపాలనా యంత్రాంగం వాటి నిర్వహణకి ఏ మేరకు అవసరమైనయో అక్కడ మరి విపరీతమైన ఆడంబరాలతో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా సింప్లిసిటీ మెయింటైన్ చేయాలి. అవసరాలు ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం లేకపోతే ఇవంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు, ఆ అవసరాలు తీరే పద్ధతిలోనే ఉండాలి తప్ప ఇదేదో పెద్ద గొప్ప ప్యాలెస్లు మేము కట్టాము లేకపోతే ఇంకోటేనో ఆ రకంగా ప్రజల సొమ్మది అంతా చాలా చాలా పొదుపుగా సద్వినియోగం చేయాలి. రెండోది ఈ మతపరమైన చొరబాటుకి అనుమతించకూడదు. అవన్నీ ఆ నమ్మకాలన్నీ వ్యక్తిగతమైనవి వేరు. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు వాటిని అసలు అనుమతించకూడదు. ఇంకోటి వేణు గారు, ఇప్పుడు గతంలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే టీటీడీ ఈఓకి సంబంధించి లేకపోతే ఇతర కీలక పోస్టులకు సంబంధించి ఈ స్వరూపానంద ఎవరైతే ఈయన అనుచరులు ఉంటారో లేకపోతే ఈయన ఎవరైతే పేరు సిఫార్సు చేస్తారో వాళ్ళకి ఇచ్చేందుకు ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపింది. దానికి సంబంధించి ఈయన వాళ్ళ దగ్గర కొంత లంచంగా 20 కోట్లు ఎంతో తీసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా టీటీడీ మెంబర్ విషయంలో 20 కోట్లకి సంబంధించిన ఆరోపణ ప్రధానంగా ఉంది. దాంతోపాటు టీటీడీలో ఉన్నటువంటి ప్రధాన స్థానాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల నుంచి మొదలు పెడితే టీటీడీ ఈఓ వరకు అన్ని ఈయన సూచించిన వాళ్ళకి మాత్రమే ఇచ్చేవారు అనేది ప్రధానమైన ఆరోపణ. అక్కడి నుంచి అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు వస్తే
దేవాదాయ ధర్మాల శాఖలో ఉన్నటువంటి 23 దేవాలయాల్లోకి సంబంధించిన ఈవోలు ఎవరు ఉండాలి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్గా ఎవరు ఉండాలి అనేది కూడా రిమోట్ అంతా స్వరూపానంద చేతిలో ఉండేది అనేది ప్రధానమైన ఆరోపణ. ఇది ఎలా చూడాలంటే స్వయం ప్రకటిత పీఠాది ఫస్ట్ ఈయన ఆ పీఠాధిపతికి సంబంధించి అసలు ప్రభుత్వ విధానాలు ఇవన్నీ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో ఈయన జోక్యం ఏంటనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాటిని ఎలా చూస్తారు? అందుకే ఈ మతపరమైన జోక్యం ప్రభుత్వ వ్యవహారాల్లోకి అనుమతించకూడదు. ఎవరో ఏదో చెప్పారంటే అధికారంలో ఉన్నోళ్ళు అది పబ్లిష్ చేస్తేనే కదా, లేకపోతే మీరెవరు మాకు చెప్పడానికనే పద్ధతులు చేసుకోవచ్చు. అలాగే అధికారులు అంటే సమర్థులైన అధికారులనే నియమించాలి, వాళ్ళు సమర్థవంతంగా నిజాయితీగా పనిచేసే అవసరమైన స్వేచ్ఛ కూడా ఇవ్వాలి. అది లేకుండా ఏంటంటే ఇప్పుడు మనకి అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే అధికారులు రాజకీయ పరంగా ఉన్న కుమ్మక్కు లేకుండా జరగవు అన్నీను. ఎందుకంటే అలా కానీ జరిగితే సంబంధిత అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవచ్చు. అలాగే నియామకాల్లో కూడా ఎవరిని ఇస్తున్నారు, ఏ పద్ధతిలో పనిచేయిస్తున్నారు అనేది వివాదాస్పదంగా అనేక సందర్భాల్లో బయటకు వస్తున్నాయి. అందులో ఈ మతపరమైనదా లేకపోతే మరొకటైనా ఏదైనా ఒకటే, అక్కడ మతపరంగా అయితే అసలు ఎలా చేయకూడదు ప్రభుత్వ వ్యవహారాల్లోకి. అలాగే ఇప్పుడు టీటీడీ అంటే దాన్ని నడపాల్సిన పద్ధతిలో నడపాలి తప్ప ఎవరో వచ్చి వాటిని మతపరమైన వాళ్ళు వచ్చి డిక్టేట్ చేసి ఆ రకంగా చేయటం అనేది అది పైకి కనపడకపోవచ్చు, వెనక నుంచి జరగచ్చు, అవన్నీ రుజువు కావాలి కదా. రాజశ్యామల యాగంతో రాజ్యాధికారం తెచ్చుకోవాలి, రాజ్యాధికారం వచ్చినాక రాజమహల్ కట్టాలి, రాజమహల్ కడితే శాశ్వత రాజయోగం ఉంటుంది, శాశ్వత రాజయోగం ఉంటుంది అని జగన్కి పరిపూర్ణానంద చెప్పారు, స్వరూపానంద చెప్పారట. స్వరూపానంద చెప్పిన మేరకే ఋషికొండలో ప్యాలెస్ కట్టారంట. ఆ ప్యాలెస్తో పాటు 26 అనుబంధ పార్టీ భవనాలు కూడా కట్టారట. ఇది ప్రధానంగా స్వరూపానంద మీద వినిపిస్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు మనకు ఆచరణలో రుజువు అవుతుంది ఏంటి, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు కూడా ఇట్లాంటివి చేశాడు, యజ్ఞాలు తర్వాత ఈ భవనాలు కూల్చి కొత్తవి కట్టించడం ఇట్లాంటివి చేశాడు. అదే ఇక్కడ కూడా చేశారు, ఇద్దరు ఓడిపోయారు. అందువల్ల వాడు చెప్పినవన్నీ ప్రజల విశ్వాసాన్ని ఇలాంటి మతపరమైన విశ్వాసాలతో ఇలాంటివి చేస్తే అవి నడవ అనేది మనకి 2 రాష్ట్రాల్లోనూ రుజువైంది. ఇంకో అంశం ఏంటంటే, అంటే మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి ప్రజల మద్దతు లేకపోతే ప్రజల నుంచి ఒక అంటే వాళ్ళ మెప్పు పొందాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు లేకపోతే పార్టీ అధినేతలు జగన్ కూడా ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం ఆయన చుట్టూ చేరినటువంటి ఒక కోటరీ ఏదైతే ఉందో వాళ్ళు మీరు ఇది లేకపోతే మీరు గెలిచేస్తున్నారు 175 సీట్లు, వీటిని ఎక్కువగా మనసులో పెట్టుకొని ఎక్కడో రాంగ్ స్టెప్ వేశారనేది అదే పార్టీలో ఉన్నటువంటి జక్కంపూడి చేసినటువంటి వ్యాఖ్య. జక్కంపూడి మాత్రమే కాదు, వేణుగారికి బాగా తెలుసు జక్కంపూడిను వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత ఆత్మీయులో. వాళ్ళిద్దరూ బాగా ఆత్మీయంగా ఉండేవాళ్ళు, బాగా కలిసి 2 కుటుంబాల మధ్య కూడా బాగా సఖ్యత ఉండేది. జక్కంపూడి మాత్రమే కాదు, కాసుమహేశ్వర రెడ్డి కొన్ని కారణాలు చెప్పారు. జక్కంపూడి అసలు అసంతృప్తి మొదట బయటపడిందే జక్కంపూడి రాజా ద్వారా. ఇప్పుడు కాసుమహేశ్వర రెడ్డి కూడా బాగా మాట కలిపారు. కాసుమహేశ్వర రెడ్డి ఏమో కొంతమంది నోటి దురుసు వల్లనే అని చెప్పి కొంతమంది వ్యక్తులని టార్గెట్ చేస్తూ, అది కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల మూలంగా అని చెప్పి చెప్పడానికి ఏదో ప్రయత్నం. సరే, నోటి దురుసు గురించి లేకపోతే ఆయన చుట్టూ చేరినటువంటి కోటరీ బయట గత 5 ఏళ్ల కాలంలో రియాలిటీలు తెలియకుండా వైసీపీ నాయకుల నోటి దురుసు మూలంగానే జనానికి దూరం అయ్యారు అనేటువంటి చర్చ జరుగుతోంది. ఏమంటారు వేణుగారు? అనేక కారణాలు ఉండొచ్చండి దానికి. ఎందుకంటే పార్టీలు అన్నాక అవి డెమోక్రటిక్ గా ఫంక్షన్ చేసి స్వేచ్ఛ అది ఉంటే ఒక పద్ధతిగా నడుస్తాయి. అలా కాకుండా ఏదో ఒక వ్యక్తి లేకపోతే ఒక చిన్న కోటరీ లాగా ఈ పెత్తనం చేసే ధోరణిలో అవన్నీ ఉన్నప్పుడు ఇబ్బందులు అనేకం వస్తాయి. అప్పుడు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోవచ్చు, అధికారం కోల్పోయాక ఇప్పుడు మాట్లాడవచ్చు. అలాంటి విషయాలు అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. వచ్చిన బాధ 2 రాష్ట్రాల్లోనూ పోలికలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ధోరణి 2 రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా కొత్త ప్రభుత్వాలు మారినాయి. అందువల్ల ఏంటంటే ఇది వాళ్ళ ఇంటర్నల్ ఇప్పుడు ప్రజలతో ఉండే సంబంధాలు ఒకటి,
Yeah. పార్టీని నిర్మాణ పరంగా ఎలా ప్రజాస్వామ్యయుతంగా నడుపుకోవాలి, విధానాల పరంగా అన్నిటి కూడా కలెక్టివ్ గా తీసుకుని అవి అవునవును. చేయటం అనేది Yeah. ఆ పద్ధతిలో నడిస్తే అది మెరుగ్గా ఉంటది. అవును. యా అంటే చివరిగా వేణుగారు ఇక్కడ ఒక ఒకటి విషయం- మహేష్ రెడ్డి మాట్లాడినటువంటి అంశంలో ఇంకోటి కూడా ఉంది. నోటి దూరుసు మాత్రమే కాకుండా మద్యం పాలసీ, ఇసుక పాలసీ మూలంగా ప్రజలకి దూరం అయ్యాము, ప్రజల్లో కూడగట్టుకున్నటువంటి అసంతృప్తి మొత్తం ఒక్కసారిగా బయటకు వచ్చింది అనేది ప్రధానంగా మహేష్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఆ ఎన్నికల రోజు మహేష్ రెడ్డి స్వయంగా ఆ ఇబ్బంది కూడా ఎదుర్కొన్నారు. అక్కడ అంటే పోలింగ్ బూత్ దగ్గర ఆయన మీద ఆయన ప్రశ్నించి- తిరుగుబాటు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రశ్నించినటువంటి అంటే ఇక్కడ ఒకటి ఇంకో అంశం ఏంటంటే మద్యం పాలసీ అనే కంటే మద్యం పాలసీ పేరుతో తీసుకొచ్చినటువంటి చీప్ లిక్కర్ ఐదర్ దాన్ని పూర్తిగా బ్యాన్ చేస్తుంటే ఒక పద్ధతిగా ఉండేది, సరే బ్యాన్ చేస్తుంటే ఒక మంచి పేరు ఉండేది, లేకపోతే ఉన్నది కొనసాగించింటే అదే మద్యాన్ని కొనసాగించింటే బాగుండేది. కాకపోతే ఈ మద్యం పాలసీ మార్పు పేరుతోటి ఉన్న మద్యంలో కూడా చీప్ లిక్కర్ని తీసుకొచ్చేసి ప్రజల ప్రాణాల తీసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడింది డబ్బుల కోసం అనేది ఒక చర్చ జరుగుతోంది. దీన్ని ఎలా చూస్తారు ఫైనల్గా? అందుకేనండి ఇది నోటి దురుసు, అది రాజకీయంగా ఒకళ్ళొకళ్ళే యా విమర్శించుకోవటం అంటే అది విధానాల పరంగా విమర్శలు చేసుకుంటే సహేతుకంగా ఉంటది. యా వ్యక్తిగత దోషాలకు దిగజారినప్పుడు ఏహ్యంగా ఉంటది, ప్రజల్లో కూడా ఏహిభావం వస్తుంది. Yeah. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటే ప్రజలు కొరిగేదే ఉంది. అందువల్ల Correct. ప్రధానంగా ఈ విధానపరమైన అంశాలు, వాటి అమలు ఎలా ఉంది, యా అవి ప్రజా జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దాన్ని అంతిమంగా అక్కడ Right. జడ్జి చేస్తారు. కాకపోతే ఏంటంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఎన్నుకోవాల్సి వస్తుంది. యా ఆ ఎన్నుకున్నది కూడా ఉన్న పరిస్థితిలో ఏదో ఒకటి ఎన్నుకుంటున్నారు. అయితే అవన్నీ భిన్నమైన విధానాలు ఆ పార్టీ లేకపోతే అనేది కూడా కనపట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారిన విధానాలు కొనసాగుతున్నాయి. ఎస్ 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 దాంతో ఏంటంటే ప్రజలు ప్రతి ప్రభుత్వంలోనూ ఏదో మంచి జరిగేది జరుగుతుంది, చెడు జరిగేది జరుగుతుంది. యా అందువల్ల ఏంటంటే ఆ విధానపరమైన అంశాలకు పరిమితం అయితే అది పద్ధతిగా ఉంటుంది. ఓకే, యా రైట్. థ్యాంక్ యూ వేణుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. థ్యాంక్ యూ అరవింద్ గారు, మీకు కూడా మరొకసారి అన్ని విషయాలకు సంబంధించి చక్కగా విశ్లేషించారు. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మద్యం పాలసీకి సంబంధించి సొంత పార్టీ చేసినటువంటి అంటే సొంత పార్టీలో నేతలు చేసినటువంటి విమర్శలతోటి వైసీపీ కొంత ఉక్కిరిబిక్కిరవుతోంది. మరోవైపు ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీంట్లో అక్రమాలు జరిగాయా లేకపోతే సక్రమంగానే కేటాయించుకున్నారు, ఇవన్నీ కూడా. మరోవైపు తెలంగాణలో సింగరేణి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా రచ్చ జరుగుతోంది. ఇక కేంద్రంలో ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి దాని గురించి కూడా ప్రధానమైనటువంటి చర్చ ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.